ఒకసారి అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, అంటే మీరు ఊహించిన పరిస్థితులకి అక్కడికి ఒకేలాగా ఉన్నాయి అనుకుంటున్నారా? మేమంటే ఇక్కడ అప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత అవగాహన లేదండి, ఇక్కడున్న కామ్రేడ్స్కు ఇక్కడున్న పార్టీకి. అయితే వాళ్ళు అసలు డీకే దండకారణకి వెళ్ళింది 1980. మనం పోయిన తర్వాత మనం పోయింది మాదేపురం అడవిలో మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు? మాదేపురం అడవిలో మనం డీకే పోవాలి, దండకారణకి పోవాలి. ఇక్కడ పార్టీ ఆలోచించింది దండకారణం పోవాలి. దండకారణం అన్నప్పుడు అప్పుడు నేనున్నప్పుడు మహారాష్ట్ర నుంచి గడిచిరోలి, మధ్యప్రదేశ్ నుంచి బస్తారు, అటు మన ఆంధ్ర నుంచి ఈస్ట్ గోదావరి రంపచోడవరం, ఇక్కడ మన ఆంధ్ర నుంచి అంటే ఇప్పుడు ఇది కూడా అప్పుడు ఆంధ్రనే ఉండే, ఆదిలాబాదు. ఇదంతా కలిపి దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ ఒకటి ఉంది, ఈ ప్రాంతానికి పోవాలనేది. అందుకోసం మాకు ఇక్కడ మాదేపు ఉన్న వాళ్ళ సంబంధించిందంటే మాకు తిండి పెట్టి క్షేమంగా సాగనంపడమే వీళ్ళ పని. అయితే మధ్యలో పోతుంటే పీటీ ఫిజికల్ ట్రైనింగ్ సంబంధించిన పీటీ అవి చేసుకుంటూ పోయేది. ఇక స్టార్ట్ అయింది. మహదేవరపురం నుండి బస్తర్ దండకార్యం వరకు అడవిలో నడుచుకుని వెళ్ళారా, లేదంటే మళ్ళీ బస్సుల్లో? ఇక అక్కడ ఏం వెహికల్ లేవు మాకు, దగ్గర అంత గుర్తులేదు కదా, ఒక 4 రోజులు పట్టవచ్చు. అలా చిన్నగా అంటే పేషెంట్ అయ్యేది, కాలు నొప్పులు ఇవి అట్లా మేము గోదావరి ఇంద్రవతి దాటి మేము అటు మహారాష్ట్రకి వెళ్ళాం. ఫస్ట్ మహారాష్ట్రలో మాకు ట్రైనింగ్ జరిగింది ఒక 4 రోజులు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ముఖ్యంగా రాజకీయంగా మిలిటరీ పరంగా 2 రకాలుగా ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకు రావడం జరిగింది, ఏంటిది, లక్ష్యం ఏంది, పార్టీ సిద్ధాంతం ఏంది, అక్కడ కొద్దిగా ప్రాథమికంగానైనా మాకున్న స్థాయిలో మనందరినీ దండకార్యానికి పంపడానికి కారణం ఏమనుకుంటున్నారు? అక్కడ నాయకత్వాన్ని పెంపొందించాలనేదే లక్ష్యం. అంటే ఇప్పుడు పార్టీ చాలా భవిష్యత్తును గ్రహించింది. కొండపల్లి సీతారామరావు అప్పుడు కొండపల్లి సీతారామయ్య తను ఆలోచించిందంటే దండకారణంలో మనం ఎస్టాబ్లిష్ కావాలనేది. అక్కడ ఆ ప్రాంతంలో అరాచకాలు ఎక్కువ ఉండేవి అప్పట్లో. అట్లని కాదు కానీ అక్కడికి పోవడం ద్వారా, అక్కడ అడవి ప్రాంతం కదా, ఇప్పుడు భారతదేశానికి ఈ ప్లేన్లో ఉండడము, ప్లేన్లో బేస్ ఏరియాలు, గెరిల్లా బేసులు ఇవన్నీ మనం నిర్మించుకోలేము కదా. అక్కడ ఒక బేస్ తయారు చేయాలనేది. రేపు ఇక్కడ నిర్బంధం ఎక్కువైన తర్వాత మనం అక్కడ దాని మీద ఆధారపడి, ఆ బేస్ని ఆధారపడి మనం మిగతా రాష్ట్రాలకు పోవాలనేది అది థాట్. సీతారామయ్య గారి ఆలోచన. సీతారామయ్య గారి ఆలోచన. అంటే మీరు దండకారం వెళ్ళిన తర్వాత 1 రోజులు ట్రైనింగ్, 4 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకు ఆయా డివిజన్లకు డిస్ట్రిబ్యూట్ జరిగింది. నాకు మామూలు ఒక ఆటో యాదగిరి అని ఉంటాడు, ఆయన సరెండర్ అయిన ముందే వచ్చేసిండు. ఒక 4 రోజులు కూడా ఉండలే ఆయన, తట్టుకోలేక. అంటే అడవి ప్రాంతము, మలేరియా జ్వరాలు, దోమలు, ఇవి చాలా అడవి ప్రాంతం అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఇక దాంట్లో ఏంటంటే నాకు కేటాయించింది బస్తర్. అప్పుడు బస్తరే మధ్యప్రదేశ్లో ఉండే. అంటే బస్తర్లో ఫస్ట్ పోస్ట్ మీకు ఏమి ఇచ్చారు? సభ్యుడిని, దళ సభ్యుడిని. నాకు బాసగూడెం ఏరియాలో, బాసగూడెం అనే ఒక దళ ఏరియా ఉంటుంది, అక్కడ నేను దళ సభ్యునిగా చేరుకున్నా. నాకు బారబోరు బంధుకు ఇచ్చారు ఫస్ట్. అది కూడా అక్కడ ఉన్న దాంట్లో లుకులు అంటే నట్లు ఇట్లు ఆగుతారు, లుకులు అంటే పాతది. అది ఒకప్పుడు కమాండర్ పట్టుకునేది, అది ఒకప్పుడు కమాండర్లు పట్టుకునేది, నాకు సభ్యుడిగా నాకు ఇచ్చిండ్రు. అదే గొప్ప. అది అంటే ఏ ఆయుధం లేకుండా తిరిగే వాళ్ళము, ఏదో కత్తో రాయో పట్టుకొని కొట్టాడే వాళ్ళము. ఒక తుపాకీ అంటే అది ఒక 60 గజాల దూరంలో మనం ఫైట్ చేయొచ్చు కదా. బారబోర్ అంటే 60 గజాల దూరంలో మనం ఫైట్ చేయొచ్చు. అట్లా అదే మాకు చాలా మేము ఇచ్చేసేది. అయితే బాసగూడెంలో సభ్యుడిగా ఉన్నా, ఒక 6 నెలలు ఉన్నా. 6 నెలల్లో మీ దినచర్య ఏ విధంగా ఉండేది? 6 నెలలు మాస్ వర్క్ అంటే పొద్దున పోవడము, ఒక డేర్ వేయడము, ప్రజలకు సంబంధించిన ప్రజలు రావడము, మాకు తిండి తేవడము, వాళ్ళు ఇక్కడ బియ్యము అవి వాళ్ళకు దొరికిన వస్తువులు, బియ్యము, పప్పులు, కూరగాయలు ఏవైనా తెచ్చిచ్చేది. ఒటి చేపలు కానీ, పచ్చిపులుసే కానీ, ఇంకేమైనా ఉంటాయి, చింతపండు ఏదైనా వాళ్ళకు ఉన్నది తెచ్చి మా డేరాలో ఉండేది, లేకపోతే వాళ్ళకైనా ఉండి పట్టుకొని వచ్చేది, కానీ మేము ఉండపోయేది. అంటే వండడం తీసుకుని అక్కడ స్థానిక సమస్యలు ఏమైనా చెప్పేవారా మీకు? చెప్పేది. వాళ్ళ స్థానిక సంబంధించిన కొట్లాట కానీ, భూమి లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది, భూమి సంబంధించిన కానీ, లేకపోతే ఇప్పుడు చేతబళ్ళు అని కొన్ని ఉంటాయి, చేతబళ్ళని సంబంధించిన కానీ, ఈ సమస్యలు మనకు ఎక్కువ వచ్చేది. అంటే రోగాలు కదా బాగా. అంటే వాటి పరిష్కారం మీరు చూపించేవారా? చూపించేవాళ్ళం. అట్లేందంటే వాళ్ళు పీపుల్తో ఏంటంటే మనం ప్రజా పంచాయతీలు చేయడము, వాళ్ళకు
పాటలు పాడి రాజకీయ ఎడ్యుకేషన్ చెప్పడము, అట్లా అక్కడ ముగించుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ 2 గంటలో గంటనో అర్ధ గంటనో పోవడము, అంటే విలేజ్ ఎక్కడ ఉంటే అక్కడికి మళ్ళీ అదే ప్రోగ్రాము. ఇట్లా మాస్ వర్క్లో 6 నెలలు నేను ఇక్కడ భాష ఉన్న తర్వాత నాకు నెక్స్ట్ ఎక్స్టెంట్ కేసు అంటే విస్తరణ కోసము బాన్పతపూర్ దళేరియా కొత్తగా అది 91 జూలైలో ఫామ్ అయింది. అక్కడ కూడా దళ సభ్యుడిగా నేను వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు భాష అసలు ఇక్కడనే భాష 6 నెలలు ఇది ఈ భాష అంటే కోయ భాషనే. ముఖ్యంగా ఈ సందర్భం కూడా చెప్పుకోవాలి, గోండి అంటే ఈ బస్తరు ప్రజలకు 2 రకాలు ఉంటుంది అన్నట్టు. గోండి అంటే వీళ్ళకి నచ్చదు. గోండి అంటే ఇది ప్రభుత్వం సృష్టించింది, అది చీమల్ అంటే గొత్తికోయ అంటారు. అంటే ఇప్పుడు గోండ్ అంటే వీళ్ళకి కుదరది, అంటే వీళ్ళు నచ్చది. కోయ అనేది వాళ్ళ గౌరవపదం, మమ్మల్ని కోయ అనాలంటారు. అటు ఉత్తర బసర పోతే మేము గోండ్లమే, మేము గోండే అనాలంటారు. అంటే ఇక్కడ మురియ భాష, ముఖ్యంగా వీళ్ళు జగదల్పూర్ ప్రాంతాల నుంచి వచ్చిన మురియా, వీళ్ళు రెబల్ పీపుల్, అంటే మంచి పోరాట తత్వం గల వాళ్ళు. ఈ మురియా వాళ్ళు అంటే ఇక్కడ భాష కొంత తేడా ఉంటుంది, మళ్ళీ అడిపోతే అడు భాష కొద్దిగా తేడా ఉంటుంది. ఈ తేడాలను గమనించడంలో కొద్దిగా మనకు ప్రాబ్లం అయిపోయింది. అది అక్కడ మనం 91 జూలైలో అక్కడ ఫామ్ అయింది. ఆడ ఫామ్ అయిన తర్వాత అది ఒక విలేజ్ చాలా మర్చిపో, అదే నాకు ఫస్ట్ అటెంప్ట్. నేనే సెంట్రీ ఉన్నా, దళం రక్షణ కోసం సెంట్రీ పెట్టిండ్రు, దళం వాళ్ళు ఉన్నారు, పోలీసులు వస్తుండ్రు, 2 జీవులాలు వస్తుండ్రు, మనం చూసినాం. కొంత కొత్త వాళ్ళు కాబట్టి అసలు పారిపోతారు. ఇక నాకున్న నేచర్ వల్ల కొద్దిగా ఈ ఫైటింగ్ ఇదంతా కొద్దిగా నాకు ముందు నుంచి కొద్దిగా అలవాటు కాబట్టి నేను కొద్దిగా ఫైర్ చేసిన. ఫైర్ మీరా వాళ్ళ నేనే చేసిన. చూసిన తర్వాత వాళ్ళు అక్కడనే వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. ఇక మా వాళ్ళంతా దళం తప్పుకున్నది, ఎవరు లేరు. నేను ఒక డేరా పోయేసరికి ఎవరు లేరు, సామాన్లు అంతా విడిచి వెళ్ళిపోయారు. ఇక నా కిట్టు నాదేందో నా సామాన్లు చదువుకొని నేను వెళ్ళిపోగా లాస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఒక సభ్యుడు కలిసిండు నాకు. అతన్ని మళ్ళీ తీసుకొని అట్లా వెళ్ళిపోయి తెల్లారినాక మొత్తం బ్యాచ్ని కలుసుకున్నాం. అదొకటి మా దళాన్ని రక్షించడంలో అది పార్టీ గుర్తించింది, ఇతడు ధైర్యవంతుడే, బాగానే కొట్లాడతాడు, దళాన్ని రక్షించుండు అనేది ఇదొకటి. దీన్ని బట్టి ఏం చేసినట్టే నాకు బాన్పతపూర్ దళం ఉన్నా కదా, ఇప్పుడు అప్పటికి మాస్ వరకే నడుస్తుంది. అంటే మిలిటరీ ప్లాటూన్స్, మిలిటరీ సంబంధించిన ఫార్మేషన్స్ లేవు అప్పటికి. అయితే చర్చ నడుతుంది, ఏంది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. మనము పోలీసులను ఎదుర్కోవడానికి, భూసాలను అంటే ముఖ్యంగా ప్రజా వ్యతిరేకులను ఎదుర్కోవడానికి అసలు ఏంటిది మన తాటు, మాస్ వరకేనా, అసలు మిలిటరీ ఏంటిది అనేది ఆలోచన వచ్చిన తర్వాత 1994లో అది జూలై ఒక మిలిటరీ దళం అని ఏర్పాటు చేశారు. మిలిటరీ దళం బస్తర్లో, అంటే అప్పుడే గడిచుల్లో కూడా ఒక మిలిటరీ దళం ఏర్పడ్డది, ఆదిలాబాద్లో ఒక మిలిటరీ దళం ఏర్పడ్డది, ఈస్ట్ గోదావరిలో ఒక మిలిటరీ దళం ఏర్పడ్డది. బస్తర్లో మిలిటరీ దళానికి కమాండర్ రామన్న అని, నేను డిప్యూటీ కమాండర్గా అప్పుడు. అంటే ఇది నేను ఫైట్ చేసిన తర్వాత తను పార్టీ గమనించిందంటే ఈయన మిలిటరీలో ఉండడం ద్వారా బాగుంటుందని చెప్పి నాకు అక్కడ మిలిటరీ డిప్యూటీ అంటే మిలిటరీ దళానికి డిప్యూటీ కమాండర్గా ఇచ్చాను. ఓకే. ఇక దారిలో అదైన తర్వాత ఏంటంటే మనకు ఇక ఫార్మేషన్ పెంచుకుంటూ పోవాలి కదా, రిక్రూట్ అవుతుంది, నాయకత్వం బలపడుతుంది. మళ్ళీ 95 ఏప్రిల్ అనుకుంటా, 95 ఏప్రిల్లో మిలిటరీ ప్లాటూన్ అనేది ఫస్ట్ పార్టీలనే అది గడిచిలో ఏర్పడ్డది. దాంట్లో నేను సెక్షన్ కమాండర్గా, అంటే దళ కమాండర్ కానీ అక్కడ 3 దళాలు ఉంటాయి అన్నట్టు ఒక ప్లాటూన్లో, పెద్ద ఫార్మేషన్ అది. సెక్షన్ కమాండర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. 99లో నేను ఇక్కడ ఫస్ట్ ప్లాటూన్కు కమాండర్ అయినా. అప్పుడే మాన్పూర్ సంబంధించిన దాడి జరిగింది. ఆ దాడిలో మీరు దాంట్లో మనకేంటంటే 23 వెపన్స్ స్వాధీనమైన, 28 అనుకుంటా బహుశా. అయితే అక్కడేమో పోలీసులు సరెండర్ అయింది అందరూ. అంటే అది ఆ దాడి ఎలా జరిగిందంట, అంటే ముందు ప్లాన్డ్గా చేసుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎదురైతే మీరు దాడి? అది కాదు. ఇప్పుడు 2 రకాల దాడులు ఉంటాయి. అంటే పోలీసులు చలనం ఉన్నప్పుడు చేసే దాడులు వేరు ఉంటాయి. వాళ్ళు
సిట్టింగ్లు అంటే క్యాంపస్ వేసుకొని ఉన్న సంబంధించినవి అవి దాడులు వేరే ఉంటాయి. ఇప్పుడు మాన్పూర్ పోలీస్ స్టేషనే దాన్ని రెక్కి చేయడం జరిగిందంత వివరంగానే. రెక్కింగ్ చేసిన తర్వాత అది రేడ్ అంటే సర్ప్రైజ్ అటాక్ అన్నట్టు. సార్ మాన్పూర్ పోలీస్ స్టేషన్ మీద ఫస్ట్ దాడి అంటే రెక్కి వేస్ట్ చేశారా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వచ్చింది? అంటే దాడులకు సంబంధించిన 2 రకాలు ఉంటాయండి. ఒకటో అనుకోకుండా ఆపర్చునిటీగా అనుకోకుండా వచ్చినప్పుడు దాడి చేయడం ఒకటైతే, ప్లానింగ్తో చేయడం ఒకటి ఉంటుంది. అందుకోసము ఈ రేడ్స్ ఏవైనా కూడా చాలా మటుకు ప్లాన్తోనే ఉంటాయి. ఆంబుష్లు ఏవైతే ఉంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఆపర్చునిటీ, డెలిబరేట్ అంటేనో ప్లాన్తోని, ఆపర్చునిటీ అంటేనో అనుకోకుండా తారసపడిన అవకాశం వస్తే చేయడం. ఇప్పుడు ఈ స్టేషన్కి సంబంధించింది అనుకోకుండా చేయడం అనేది కొద్దిగా కష్టం. అనుకోని రెక్కీలు ఒకటి కాదు 10 సార్లు కూడా రెక్కీ చేసుకొని, 2 నెలలు కూడా రెక్కీ చేసుకొని. అసలు మాన్పూర్ మీద ఏ విధంగా రెక్కీ వేశారు? మాన్పూర్ సంబంధించింది ఏంటంటే మనకు కొద్దిగా వీక్గా ఉందనేది. వీక్ అంటే ముఖ్యంగా మనం ఏం చూస్తామంటే ఫెన్సింగ్ వైర్ ఉందా లేదా, ఎంట్రన్స్ చాలా స్పీడ్గా మనం లోపలికి పోగలుగుతాం లేదా, ఇది మెయిన్. ఫస్ట్ సెంట్రీని మన కంట్రోల్ తెచ్చుకోగలుగుతామా లేదా, ఇది అనేది మనం చూసుకుంటామండి. అందుకేంటంటే మనం రోడ్డుపై పక్క ఊళ్ళో వ్యక్తుల్లాగా అట్లా మనం రెక్కి చేయడం జరిగింది. దాంట్లో అందరం చేయము, మెయిన్గా లీడర్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేయాలి. అందరూ పోతుందంటే అది ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయిన తర్వాత మనం మళ్ళీ యాక్షన్ ఫెయిల్ అయితే లేకపోతే మనమైనా నష్టాలకు గురి కావచ్చు. అట్లా అది ఒక 10-15 రోజులు రెక్కి చేయడం జరిగింది. రెక్కి చేసిన తర్వాత మనం నైట్ అంటే 8 గంటల ప్రాంతాల్లో మనం వాళ్ళు తినే టైము, ఈ టైమే మనకు బాగుంటుందని చెప్పి అనుకొని అట్లా ఒక స్టాప్ పార్టీలు అంటే మెయిన్ రోడ్ కదా, జనగాం రాజనందగాం పోతుంది అది, అటొక బ్యాచ్ ఇటో బ్యాచ్ పెట్టి అట్లా మనం 3-4 బ్యాచ్లుగా ఎంట్రీ కావడం జరిగింది. అక్కడేం పోలీసులకి ఏం నష్టం జరగలేదు. పోలీసు వాళ్ళు చాలామంది కూడా లేకుండ్రి, అందరూ భోజనానికి వెళ్ళిపోయిండ్రు. మనకేంటంటే సెంట్రీ మనకు దొరికిండు. సెంట్రీ ద్వారా ఎస్ఐ ఎక్కడ ఉంటే పలానా రూమ్లో అని చెప్పిండు. ఎస్ఐ పట్టుకున్న ద్వారా ఆ ఉన్న పోలీసు వాళ్ళని సరెండర్ కమ్మంటే సరెండర్ అయిపోయిండు. అక్కడ ఏం ప్రాణ నష్టం ఏం మనకేం జరగలేదు. అక్కడ సురక్షితంగా వెపన్స్ మొత్తం మనం సీజింగ్ చేసుకొని రావడం జరిగింది. మొత్తం ఎన్ని వెపన్స్ తీసుకొచ్చారు? 28 అనుకుంటా, నాకు గుర్తుంది. తర్వాత ఏ విధంగా బయటకు వెళ్ళిపోయారు మీరు? మనం వచ్చే రూట్ మనకు ముఖ్యంగా గడిచిరోలి కదా, ఆ గడిచిరోలికి వెళ్ళి మనం వెళ్ళిపోవడం జరిగింది. నైటే ఇక నైట్ అంతా నిద్ర ఉండదు కాబట్టి ఎట్లుంటుంది, ముందే మనం ప్రిపరేషన్లో ఉంటాం కాబట్టి ఇక కొద్దిగా మనకు రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా నాయకత్వానికి ఇంకా బాగా ఉంటుంది, అంటే రెక్కిలు చేసుకోవడం, సప్లై చేసుకోవడము, మోటివేట్ చేసుకోవడము, నాయకత్వానికి చాలా ప్రెషర్ అనేది బాగుంటుంది. అట్లప్పుడు మనం సెక్షన్ కమాండర్లమే మనం. అయితే మనకు ఒక మొత్తం మనమే నిర్వహించినట్టే కాదు, నిర్వహించిన కమాండర్స్ వేరే ఉన్నారు, మనకు ఒక టీమ్గా మనం దాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వెపన్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత మీ పై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? ఈ వెపన్స్ ఏదైనా స్వాధీనం చేసుకున్న ప్రతి వస్తువును మనం పై కమిటీ తెలియజేసుకోవాలి. ఎవరి దగ్గర వారు ఉంచుకోవడానికి మనకు ఆస్కారం లేదు, ఛాన్స్ లేదు. అందుకోసం ఏంటంటే మనం వెపన్స్ ఉంటాయి మన దగ్గరే ఉంటాయి, మనకేంటంటే మనకు పై కమిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటు పంపాలో, ముఖ్యంగా ఎస్ఎంసీ ఎడ్జెట్స్ ఉంటారు కదా, సిఎంసీ కూడా వాళ్ళు కూడా ఎటు పంపాలో వాళ్ళు నిర్ణయిస్తే అటే పోతాయి. అంటే ఆ మెసేజ్ ఎన్ని రోజులు పడుతుంది వెళ్ళడానికి? పట్టవచ్చు, నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, అంతే. ఏమంటే అక్కడున్న కమిటీ ఏంటంటే వాళ్ళకు స్వేచ్ఛ ఏంటంటే ప్రస్తుతం లేని దగ్గర పంపుకోవచ్చు, అయితే వాళ్ళవి కావవి, అది పై కమిటీ ఆర్డర్ ప్రకారమే పై కమిటీ నిర్ణయాల మేరకు అది మళ్ళీ డిస్ట్రిబ్యూట్ కావాలి. తాత్కాలికంగా అక్కడ కమిటీ ఏంటంటే ఒకరి దగ్గర 2-3 పెట్టలేం కదా, అట్లా మనం. ఓకే, మాన్పూర్ పిఎస్ మీద అటాక్ చేసిన తర్వాత ఆ వెపన్స్ అన్ని తీసుకువెళ్ళారు. ఇక్కడ పోలీసులు కూంబింగ్ వెంటనే స్టార్ట్ చేస్తారు కదా, మీకు కూంబింగ్ ఏమైనా ఎదురుపడలేదు? అప్పటికి పెద్ద కూంబింగ్ లేవండి, వాళ్ళకి కూడా ఉంటుంది కదా, ఎమ్మటే పోవడం ద్వారా మళ్ళీ ఏవో మైండ్స్ పెడతారు, బూబీ ట్రాఫిక్స్ పెడతారు, అవన్నీ ఉంటాయి కదా. అయితే తిరిగారు వాళ్ళ ఏరియా ప్రాంతాల్లో వాళ్ళు తిరిగారు. అయితే మనం కొద్దిగా మనం లోనికి వెళ్ళిపోయి మనం సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఏం చేశారు? మాన్పూర్ తర్వాత మనకు అప్పుడు ఈ కోయ కమాండోలని మన కమాండోస్ అని C60 కమాండోస్ అని గడిచిలో ప్రత్యేకంగా నక్సలైట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఆంబుజ్ చేయాలని పై కమిటీ తీర్మానం, దాని ప్రకారం మనం ఖండి ఆంబుజ్ చేయడం జరిగింది. అట్లాగా C60 కమాండర్తో సహా ఒక 5గురు చనిపోవడం జరిగింది అక్కడ.
అక్కడ బాంబ్ బ్లాస్టే మొత్తం జీవంతా తునాతుంగలైపోయింది. అక్కడ దగ్గర వెపన్స్ అంటే అవి అంటే ఇప్పుడు ఫంక్షన్ వ్యవస్థలు లేవు అవి, అయినా కూడా మనం సీజ్ చేసుకోవడం జరిగింది. బాంబ్ బ్లాస్ట్ ఏ విధంగా చేశారు? బాంబ్ బ్లాస్ట్ అంటే మనం ముందే వాళ్ళు వస్తారని ముందే తెలుసా? తెలుసు, అంటే వేరే ఊళ్ళోకి వస్తారని తెలిసి మనం ఒక 2 రోజుల ముందే తెలిసింది మాకు. ఏమంటే తెలిస్తే మైన్స్ నైట్ పెట్టడం జరుగుతుంది. ఆ నైట్ మైన్స్ పెట్టి కూర్చోవడం జరిగింది. ఊహించినట్లుగానే వాళ్ళ వెహికల్స్ వచ్చినాయి. ఫస్ట్ వెహికల్ వేల్చడం జరిగింది. ఓకే, ఇది మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంటుంది బాంబ్ మెటీరియల్? ఈ బాంబ్ మెటీరియల్ అండి ఇక వివరాలకు మనం వెళ్ళలేము. అయితే అందరికీ తెలిసింది అది. ఒకటి ఫస్ట్ ఈ ఎక్స్ప్లోజివ్ అయినా ఆర్మ్స్ అయినా 3 విధాలుగా, అంటే కొనుక్కోవడము, స్వాధీనం చేసుకోవడము, తయారు చేసుకోవడం, ఈ 3 సోర్సే తప్ప ఇంకా మిగతా మనకు ఏం లేవు.